నోరు మోయ్. మాట్లాడండి చంపేస్తాను. నిన్ను వదలలేవు. ఇవాళ మాత్రం నిన్ను వదలను నేను. ఏం చేసిన పర్వాలేదు. ఎప్పుడు ఏడుస్తున్నావు? అసలు నాడు భరించా నిన్ను ఇష్టం లేకపోయినా. ఇంక నువ్వు ఉండకూడదు. ఈ ఇంట్లో నువ్వు ఉండకూడదు. పో బయటికి, వెళ్ళిపో బయటికి. ఆ కళ్ళ కనబడకు. నాకు ఇంకెవరున్నారు? నేను మీకు దండం పెడతాను. మీరు కాదంటే నాకు ఇంకెవరున్నారు? ఒక్కదాన్ని నేను ఎలా బతకగలను? ముందరంత ప్రేమగా చూసుకునేవారు. పొట్ట నాకు బుర్ర పనిచేయక, బుద్ధి అసలే పనిచేయక ఇంత తప్పు చేశాను నేను. చిన్నపిల్లల కేరింతలు ఈ ఇంట్లో వినబడవని నేను ఎప్పుడు ఊహించను కూడా ఊహించలేదు. నువ్వు అసలు గొడ్రాలని నేను ఎప్పుడు అనుకోలేదు. లేదు, అలా అనకండి. నేను గొడ్రాలని కాదు. ఆపో. ఇంకా నాకు నచ్చ చెప్పాలని చూడక నువ్వు. నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇన్నాళ్ళు ఎంత క్రూరంగా ప్రవర్తించినా నేను భరించాను. మీరు రెండో పెళ్లి చేసుకున్నా నేనేమి మాట్లాడలేదు. నువ్వు నన్ను భరించడం ఏమిటే? నేనే నిన్ను ఇప్పటిదాకా భరిస్తూ వచ్చాను. మనోడు మనోడు అంటూ కలవరిస్తూనే అమ్మ చచ్చిపోయింది. ఆవిడ ఆత్మకి శాంతి కూడా ఉండదు. ఇంకా ఆవిడకేం తెలుసు నువ్వు ఎప్పటికీ తల్లివయ్యే అవకాశమే లేదని. గొడ్రాలని నన్ను దెప్పి పొడుస్తున్నారు గాని లోపం మీలో కూడా ఉండొచ్చు కదా. ఎన్నిసార్లు మీతో అన్నాను డాక్టర్ దగ్గరికి వెళ్దామని. మీరు ఎప్పుడు వింటేనే కదా. ఇవాళ మాత్రం నిన్ను ప్రాణాలతో వదలలేను. నాకెదురు చెప్తావా? వాళ్ళు నిన్ను వదలను. వికాస్, ఏంటి నువ్వు చేస్తున్న పని? వదిలేదాన్ని. నువ్వా ఇక్కడేం చేస్తున్నావు? 1,00,000 సార్లు చెప్పాను నీకు మా మధ్య జోక్యం చేసుకోవద్దని. పోనీ రూమ్లోకి. అరే పోతాను, ఎందుకు పోను? మీ ఇద్దరు చేస్తున్న తమాషా చూడడానికి వీధిలో జనాలు లైన్ కడుతున్నారు. తను తరిమేయాలనుకుంటే రాత్రిపూట చెయ్యి ఆ పని, చుట్టుపక్కల అందరూ పడుకున్నప్పుడు. వద్దు మంగళ, నువ్వు అలా అనొద్దు మంగళ. నిన్ను ఎప్పుడు తోబుట్టువుగా భావించాను. అన్ని భరిస్తున్నా భగవంతుని ప్రార్థించేది ఒకటే, కనీసం నీ కడపన పండాలని, తల్లి కావాలని, నీ కోరిక తీరాలని. నేనే బిడ్డను చూసుకుంటాను. తల్లి చూపించే ప్రేమని నీ బిడ్డతో తీర్చుకుంటాను. ఇంటి మీద పడుతున్నంత కాలం తండ్రి భాగ్యం నాకెప్పటికీ కలగదు. నిజం చెప్తున్నారేనా? మళ్ళీ దెబ్బలు తినకుండా ఉండాలి అనుకుంటే ఎటో పోయి నీ చావు నువ్వు చావు. మీరండి. లేదు, ఈ ఇల్లు వదిలి నేను వెళ్ళను. ప్రాణాలను ఇస్తాను కానీ ఈ ఇల్లు వదిలి నేను వెళ్ళను. వెళ్ళవా నువ్వు? సరే అయితే వెళ్ళను. ఇక్కడ పడ్డాక చెప్తా నీ పని. అందరూ పడుకున్నాక అప్పుడు చెప్తా నీ పని. శర్మ గారు ఏంట అరుపులంటే? నిస్సహాయురైన ఆ భార్యని ఆ దేవుడే కాపాడాలి. ఎన్నాళ్ళని ఈ అత్యాచారాన్ని సహిస్తుందామె. తన సహనము అద్దుమీరుతోంది. దేవుడా, ఈమెను కాపాడు. ఆమెను కాపాడడం నీ వల్లే అవుతుంది దేవుడా.
నువ్వు గొడ్రాలివి, నువ్వు సినిమోహానివి. నాకేం తెలుసు జీవితాంతం నువ్వు ఓ గొడ్రాలుగానే ఉండిపోతావని. నిన్ను ఎలాగోలా నా జీవితం నుంచి తప్పించుకోవాలి. రాత్రి అవని అప్పుడు చెప్తాను ఈ పని. అందరూ పడుకున్నాక నిన్ను నా జీవితం నుంచి తరిమేస్తానని. వెళ్ళిపో. ఆ సినిమోహం వేసుకుని నాకు కనబడకు. దరిద్ర మొహం వేసుకుని జీవితాన్ని పాడు చేసావు. చాలా కష్టం. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వు నాకేం తెలుసు నువ్వు గొడ్రాలని. ఎప్పుడు గొడ్రాలుగానే ఉండిపోతావు. నా జీవితాన్ని పాడు చేసావు. చిన్న పిల్లలతో ఆడుకునే అవకాశం ఇవ్వలేదు నాకు. గొడ్రాలివి, నువ్వు నిజంగా గొడ్రాలివి, సినిమోహానివి, గొడ్రాలివి నువ్వు. మమత, ఇవాళ నిన్ను వెళ్ళి ఇంటి నుంచి తరిమేస్తారు. లోకం ముందు నిన్ను ఒక గొడ్రాలుగా నిలబెట్టారు. ఇంటి గడప దాటితే నీకు పరువే ఉంటుంది. నీ జీవితం వ్యర్థం మమత. పరువు పోగొట్టుకుని బతకడం కంటే చావడమే మేలు. నా పేరు మమత అని ఎందుకు పెట్టారో మా అమ్మ వాళ్ళు. నేను అలా జరగనివ్వను. వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వను. మళ్ళీ నన్ను గొడ్రాలని అంటారు. ఈ ఇంటి నుంచి తరిమేస్తారు. లేదు లేదు, నేను ఇలా జరగనివ్వను. వింటున్నారా? అందరూ పడుకున్నట్టున్నారు. తాను పడుకునే ఉంటుంది. సరైన అవకాశం. దాన్ని నోరు మూసేసి ఎక్కడైనా వదిలేసి వచ్చేద్దాం. దానికి ఏమాత్రం సిగ్గు సెరవున్నా మళ్ళీ ఇంటికి రాదు. సరిగ్గా చెప్పావు. నువ్వు చెప్పినట్టుగానే మనం చేద్దాం. నడు. వికాస్, మమత చచ్చిపోయినట్టున్నా. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నడు. సుజాత, సుజాత. అరే అప్పుడే వచ్చేసారా? కూర్చొని కాఫీ తెస్తాను. అక్కర్లేదు, అవన్నీ తర్వాత. అమ్మ ఎక్కడుందో చెప్పు. అమ్మా, ఏంటి సంగతి? అమ్మరని చెప్తా. అమ్మా. వస్తున్నా బాబు. డాడీ, డాడీ, డాడీ. ఏంటి బాబు పిలుస్తున్నావు? అమ్మా, ముందు స్వీట్లు తినందరు, ఆ తర్వాత చెప్తాను. నాకు మిఠాయి ఇవ్వండి, నేను తింటాను. ఆ, ముందు నీకే ఇస్తానన్నా. ఇదిగో బాబు, ముందు నువ్వే తిను. బాగుందా? నువ్వు తిను. అత్తయ్య మీరు కూడా. ఇంతకీ చెప్పని లేదు, ఈ స్వీట్లు ఎందుకు తెచ్చారు? సుజాత, అమ్మా, ఓ శుభవార్త. ఈ అద్దె కంపులో ఇంక ఉండక్కర్లేదు. అంతా దేవుడిదయ్యా. మనకంటూ ఓ సొంత ఇల్లు రాబోతోంది. ఏంటి, నిజంగానా? మీకేమైనా బ్యాంక్ నుంచి లోన్ శాంక్షన్ అయిందా? బ్యాంకులో లోన్ ఏం తీసుకోవటం లేదు. మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి కదా, ఆ డిపాజిట్లన్నీ కలిపి నెహ్రూ నగర్ లో ఓ ఇల్లు తీసేసుకున్నా. అంటే నెహ్రూ నగర్లో మన సొంత ఇల్లు అన్నమాట. అవునమ్మా. కానీ
ఆ నెహ్రూ నగర్లో మనకి ఎస్టేట్ ఏజెంట్ ఎన్ని ఇళ్ళు చూపించాడో అవన్నీ 10-12 లక్షల పైనే. అంత డబ్బు మన దగ్గర లేదు కదా, ఎలా ఏర్పాటు చేశారు? సుజాత, నువ్వు దీన్ని మన అదృష్టం అనుకో, లాటరీ అనుకో. ఆ ఇల్లు మన బడ్జెట్లోనే దొరికింది. బడ్జెట్లోనా? అంటే అంటే 6 లక్షల్లో. 6 లక్షల్లోనేనా? ఏంటి, కేవలం 6 లక్షలా? ఇదెలా సాధ్యం అండి? ఇంపాసిబుల్. నెహ్రూ నగర్లో 6 లక్షలకా? ఇందులో ఏదో లొసుగుంటుంది. మీ ఆడోళ్ళందరూ ఇలాగే ఆలోచిస్తారు, ప్రతి దానికి అడ్డుపులు వేస్తారు. చూడండి, మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? వాళ్ళేమైనా మనల్ని మోసం చేస్తున్నారేమో. 6 లక్షల్లో, అది నెహ్రూ నగర్లో ఇల్లా? ఒకవేళ అటు ఇల్లు మన చేతికి దొరక్క ఇటు డబ్బులు పోగొట్టుకుంటేనో? అలా మాట్లాడకు సుజాత, ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. బాబు, ఆ ఇంటి దస్తావేజులన్నీ సరిగ్గా ఉన్నాయో చూసావా? చూసా, ప్రతి పాయింట్ని పూర్తిగా చదివాను. అమ్మే అతనికి అర్జెంటుగా డబ్బు కావాలట. ఎందుకని అడిగితే బాగుండదు కదా. అవసరం అతనిది, అవకాశం మనది. అమ్మా, ఇక మనం సొంతింట్లోకి వెళ్ళిపోవచ్చు. నేను బ్రాహ్మణి కలిసి గృహప్రవేశానికి ముహూర్తం కూడా పెట్టించేశాను. ఈ రోజే నేను సుజాత ఆ ఇల్లు శుభ్రం చేయడానికి వెళ్తున్నాం. ఎవ్వరొచ్చారు చావడానికి? ఎంత దుమ్ముగా ఉందో. నడుము పడిపోతుంది క్లీన్ చేసేటప్పటికి. అరే, ఎన్ని గదులున్నాయో. మన చేతి అవుతుందట. పావురాలు. ఆహా. అటు వెళ్దాం. చూడు. చూడండి, ఎంత దుమ్ము పేరుకుపోయిందో. ఎక్కడి నుంచి శుభ్రం చేయాలో తెలియట్లేదు. ఎక్కడో చీపురుండే ఉంటుంది. నేను తీసుకొస్తా ఉండండి. సుజాత, సుజాత ఏమైంది? ఏమైంది సుజాత? సుజాత ఏమైంది? అరే, దానికి భయపడుతున్నావా? అదేం చేయదు, ఏమి చేయదు. ఎన్నాగా కంగారు పడ-
సుజాత నువ్వు జరుగు జరుగు సుజాత నువ్వు జరుగు సుజాత నీకేం కాలేదుగా నేను బానే ఉన్నాను. ఏమైంది సుజాత పద పద ఏమైంది నీకేం కాలేదుగా బాబోయ్, ఎంత పాడుపడిపోయినట్టుందో ఇల్లు. ఆ గోడలు చూడండి, గదులు కూడా భయంకరంగా ఉన్నాయి. మీరు పని చేయండి, దీన్ని శుభ్రం కాదు మరమ్మతులు చేయించాలి. తాపి మేస్త్రిని ఇంకో పనివాడిని పెట్టి ఇవన్నీ బాగు చేయించండి ప్లీజ్. నువ్వు చెప్పింది కరెక్ట్ సుజాత. ఇదంతా మన వలయ్యేది కాదు, పని వాళ్ళని పిలవాల్సిందే. నడు. మీరు ఎవరిని పిలుచుకొచ్చినా సరే ఈ ఇల్లు మాత్రం నాదే. నేను కాకుండా ఇంకా ఎవ్వరు ఉండలేరు. ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏమనుకోకండి, కొంచెం నెయ్యి ఎక్కువైనట్టుంది. భూర్భువస్వహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బొట్టు పెడతాను, ఇట్రండి. మీరు రండమ్మా. భర్గో దేవస్య ధీమహి ధియో అంకుల్ నాకు బొట్టు పెట్టండి. రా బాబు పెడతాను. ఓం భూర్భువస్వః ఆడుకోవడానికి వెళ్ళనా మమ్మీ? తత్సవితుర్వరేణ్యం వెళ్ళు. థ్యాంక్ యూ మమ్మీ. ప్రసాదం తీసుకురండి. అరే అరే నువ్వు అలా కూర్చో, నేను తీసుకొస్తాను. సారీ ఆంటీ, మీకు బాల్ తగలేదు కదా. ఆంటీ మీకు కోపం వచ్చిందా? ఆంటీ ప్లీజ్ నా బాల్ తీసుకోనా?
ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ, యజ్ఞం పూర్తయింది. ఇప్పుడు హారతి తీసుకుందాం. ఆ? బాబేడి ఆడుకోవడానికి వెళ్ళాడేమో బయట. శర్మ గారు, నేను బాబుని పిలుచుకొస్తాను. ఆ, సరే. భర్గో దేవస్య ధీమహి. ఆంటీ మీరు ఎందుకలా చూస్తున్నారు? బాబు, మమ్మీ అమ్మ పిలుస్తోంది. బాయ్ ఆంటీ. ఆర్యన్, ఇక్కడేం చేస్తున్నావు నాన్న? పూజ అయిపోతుంది, పద ఓకే వెళ్దామా? మమ్మీ. ఈ ఇంట్లో బాబుతో పాటు వచ్చారు కాబట్టి బతికిపోయారు. లేదంటే నా ప్రమేయం లేకుండా ఇక్కడికి ఎవ్వరు రాలేరు. ఆర్యన్ బాబు పాలు తాగు. ఆర్యన్ ఆర్యన్ ఎక్కడున్నావురా? జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా ఓపెన్ యువర్ మౌత్ హా 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 ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ ట్వింకిల్ ట్వింకిల్. ఆంటీ మీకు అన్ని పోయిమ్స్ చెప్పాను కదా, మరి నాకు స్టోరీ చెప్పరా మీరు నాకు? సరే బాబు, చెప్తాను. ఒక రోజేమో ఒక లయన్ ఉంటుంది. అది నిన్ను మెల్లిగా పట్టుకోవడానికి వస్తూ ఉంటుంది. బాబు ఆర్యన్ ఒక్కడివే ఎవరితో మాట్లాడుతున్నావు? ఆంటీతో. బోలెడు స్టోరీలు చెప్తోంది ఆంటీ. స్కూల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలి నువ్వు. పద. బాయ్ ఆంటీ. ఎస్, సిస్టర్, మేము లోపలికి రావచ్చా? ప్లీజ్ కమ్ ఇన్. ప్లీజ్ సిట్. గుడ్ మార్నింగ్ సిస్టర్. గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ఆర్యన్. మంచి పేరు. వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్? My father's name is Nitin Mehta. వాట్ ఈస్ యువర్ మదర్స్ నేమ్? My mother's name is Sujata Nitin Mehta. చాలా ముద్దుగా ఉన్నాడు. చాలా బాగా మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ సిస్టర్. మీరు ఇంటర్వ్యూ కోసం పిలిచారు. ఇక చాలా ఇంటర్వ్యూ. ఇక మీరు వెళ్ళి స్కూల్ ఫీజ్, యూనిఫామ్, బస్ ఫీజు ఇవన్నీ కట్టరండి. ఎక్కడ ఉంటారు మీరు? నెహ్రూ నగర్. అక్కడికి మా బస్ సర్వీస్ ఉంది. కానీ మీరు మాత్రం ఓ విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. అది పంక్చువాలిటీ. ఈ విషయంలో మాత్రం మేము చాలా స్ట్రిక్ట్. ఇక బాబుని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి. సాయంత్రం 5 గంటలకి మా బస్సు మీ బాబుని నెహ్రూ నగర్లో దింపేస్తుంది. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సే థ్యాంక్స్ టు సిస్టర్. Thank you, sister. వెరీ గుడ్. బాబు ఆర్యన్ ఇట్రా. ఆర్యన్, ఆర్యన్, ఆర్యన్. అరే ఆర్యన్, ఎక్కడున్నావు నువ్వు? ఆర్యన్,
ఎక్కడికి వెళ్ళాడు ఏంటో. ఆర్యని స్కూల్లో జాయిన్ చేసి వస్తున్నారా? అవునత్తయ్య, ఏడవలేదు కదా? అస్సలు ఎడలేవాడు, చాలా నచ్చింది. అవునమ్మా, స్కూల్ బాగా నచ్చింది. సరే సుజాత, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. గుర్తుంచుకో, సరిగ్గా 5:00కల్లా స్కూల్ బస్ వస్తుంది, నువ్వు వెళ్ళాలి. సరేనా? మీరేం కంగారు పడకుండా ఆఫీస్కి వెళ్ళండి. సరే, వస్తానమ్మా. బాయ్. అమ్మాయి, వంటింట్లో కూరలు తరిగి పెట్టాను. సరే అత్తయ్య, నేను బట్టలు మార్చుకొస్తాను. అంటే దీని అర్థం బాబు కోసం సాయంత్రం వరకు ఆగాలే. వచ్చేసావా? గుడ్ బాయ్. ఇవాళ స్కూల్ ఎలా ఉంది? భలేగా ఉంది. ఆడుకోవడానికి చాలా బొమ్మలు ఇచ్చారు. అవునా? ఇంకా నాకు బొమ్మలు కావాలి, ఇంట్లో ఆడుకుంటా. అలాగే నాన్న, నీకు బోల్డ్ అన్ని బొమ్మలు కొనిపెడతా, సరేనా? ముందు ఇంటికి పద. ఓకే మామీ. జాగ్రత్తగా ఉన్నాడు. ఆంటీ, మా స్కూల్లో బోలెడు బొమ్మలు ఉన్నాయి, నాకు కావాలి, వాటితో ఆడుకుంటా నేను. అలాగే బాబు, నీకు అన్ని బొమ్మలు కొనిస్తాను నేను. థ్యాంక్ యూ ఆంటీ. నానమ్మా, అరే వచ్చేసావా కన్నా? వచ్చేసావా స్కూల్ నుంచి? ఏమైనా చదువుకున్నావా? లేదు నాన్నమ్మా, ఆడుకున్నాను. స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళావా, ఆడుకోవడానికా? ఆడుకోవడానికి. చేతులు కడుక్కుని రా వెళ్ళు. అత్తయ్య, మరి మమ్మీ, ఇటు తొందరగా రా. ఏంటన్నా? ఎన్ని రకాల బొమ్మలు మరి. వావ్! నాకేం అర్థం కావట్లేదు. మొదటిసారి మేము ఈ ఇల్లు చూసినప్పుడు ఈ ఇల్లు ఖాళీగా, నిశ్శబ్దంగా, సాలెగొడతో దుమ్ము కొట్టుకుపడింది. ఇక్కడ సామానంటూ ఏమీ లేదు, వచ్చుగానే లేదు. నేను సుజాత ఇద్దరం కలిసి స్వయంగా ఈ ఇంటిని శుభ్రం చేయించాం కూడా. అప్పుడు బొమ్మలేం లేవే, మరి ఇప్పుడు ఎలా వచ్చాయి ఈ బొమ్మలన్నీ? బహుశా నువ్వు ఆ గదిని పరీక్షగా చూడలేదేమో. అలా జరగడానికి వెళ్ళేదమ్మా, అన్ని గదులు శుభ్రం చేయించాం మేము. ఏ సుజాత? నా బుర్రకేం ఎక్కట్లేదు. ఇన్ని బొమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? పైనుంచి పడ్డాయా? విభూది మంత్రమా? బాబు, మన ఇంట్లో అసలు ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఒక్కోసారి నాకు పక్కింటి వాళ్ళ అల్లరేమో అనిపిస్తుంది. వాళ్ళేమైనా దొంగతనం చేసేసి ఆ సామానికి దగ్గరేమో. నా మాట విను బాబు, ఈ బొమ్మలన్నీ రాత్రయ్యాక ఎక్కడైనా బయట పడేసిరారా, లేదంటే మరింటికి ఏసాను దాపరించేలాగా ఉంది. అత్తయ్య సరిగ్గా చెప్పారు, అలాగే చేద్దాం. సరే,
బొమ్మలన్నీ బయట పారేసొస్తాను. ప్రస్తుతం వాడు పడుకున్నాడు. ఇప్పుడే చేయండి ఆ పని. వాడు మెలకుగా ఉంటే బొమ్మల్ని పారేనివ్వడు. ఇప్పుడే పారేసిరండి. ఇవన్నీ బయట పారేసేయండి. ఇప్పుడే పారేయండి. సరే, పారేసొస్తాను. నితిన్ గారు, ఏంటది? ఆ, ఏం లేదు శర్మ గారు, ఏదో ఇంట్లో చెత్త. ఆ, ఇంట్లో అంతా బానే ఉందిగా? అంతా బానే ఉంది. అంతా ఎంత మీ పక్కవాడిని. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే తప్పకుండా పిలవండి, మర్చిపోకండి. అలాగే శర్మ గారు, మీ మేలు మర్చిపో. నమస్కారం. ఉమ్. నా బాబు బొమ్మలు పారేస్తావా? నువ్వు చేసింది ఏం బాగలేదు.
నువ్వు చేసింది బాలేదు. పిచ్చోళ్ళు వాళ్ళేదో భయపడిపోయి నీ బొమ్మలన్నీ పారేశారు. చాలా కోపం వచ్చింది నాకు. కానీ నీ అమాయకమైన మొహం చూడగానే నా కోపం మంచిలా కరిగిపోయింది ఆర్యన్. ఏమైంది సుజాత? ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది సుజాత? నిన్న రాత్రి బొమ్మలన్నీ బయట పారేసి వచ్చావు కదా నువ్వు. అవునమ్మా. వేసిన తలుపులు కిటికీలు వేసినట్టే ఉన్నాయి. మరి ఈ బొమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తెచ్చారు? వాడు అల్లరి చేస్తున్నాడని ఆర్యన్ కోసం మీరు మళ్ళీ తెచ్చిపెట్టలేదు కదా? నేనేం తెచ్చిపెట్టలేదు సుజాత. అలా నేనెందుకు చేస్తాను? నేనే పెట్టాను అక్కడ బొమ్మల్ని. అమ్మా, నువ్వేమన్నా తెచ్చావా? నీకేం పిచ్చెక్కలేదు కదా? ఇప్పుడేగా నువ్వు అన్నావు నువ్వే తెచ్చానని. నేనేం అనలేదు. అమ్మాయి ఏమంటున్నావు? లేదత్తయ్య, మీరేదో అన్నట్టు నాకు వినిపించింది. నేనేం అనలేదు. మాటలు నాకు వినిపించాయి. మీరు మాట్లాడక, ఆయన మాట్లాడక చాలా ఆంటీ, ఇంకా నాకు ఆ ట్రైన్ కావాలి. మాట్లాడుతున్నారా? ఆంటీతో. ఎక్కడుందిరా ఆంటీ? ఆంటీ ఇప్పటిదాకా ఇక్కడే ఉందిగా, ఎక్కడికి వెళ్ళిపోయింది మరి? నాకు బోర్డు బొమ్మలు ఇస్తానండి. సుజాత, సుజాత, ఏమైంది అత్తయ్య? ఏమైంది? ఏమైంది? సుజాత, ఆర్యను జాగ్రత్త చూసుకో. కానీ ఏమైంది? నేను ఇప్పుడే వస్తాను. అరే అత్తయ్య, ఏమైంది? నేను వచ్చి చెప్తాను. ఏమైందిరా? ఏం కాలేదు. ఏం కాలేదా? మామేది? పిన్ని గారు మీరా? నమస్కారం శర్మ గారు. నమస్కారం. అంతా కులాసేనా? ఏం చెప్పమంటారు?
లోపలికి రండి. చెప్పండి పిన్ని గారు, ఏంటి సంగతి? ఈవిడ నితిన్ వాళ్ళ అమ్మగారు. నమస్కారం. తను నా భార్య. ఈ సమయంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఇబ్బంది ఏముంది, మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. వద్దు, ఇప్పుడు అలాంటివి వద్దు. మొదటిసారి మీరు మా ఇంటికి వచ్చారు, అలా ఎలా కుదురుతుంది? నేను ఇప్పుడే కాఫీ తీసుకొస్తానా? అనిపించచ్చు ఇదంతా అనవసర భ్రమమోనని. గత 24 గంటలుగా జరిగిన సంఘటనలన్నీ కూడా మాకు కాళ్ళు చేతులు ఆడనివ్వటం లేదు. ఈ ఇంట్లో దిగినప్పటి నుంచి ఏదో భయంగా అనిపిస్తోంది నాకు. కానీ నేనేం చెయ్యను. మా వాడు నా మాట వింటేనే కదా. వాడి పట్టుదలే వాడిది. ఈ ఇల్లు కొన్నప్పుడు కూడా నన్ను సంప్రదించలేదు వాడు. మీరు చెప్పిందంతా నిజమే. ఈ ఇల్లు కొంటున్నప్పుడు అతను ఎవరిని సంప్రదించలేదండి. అతను నన్ను అడుగుంటే నేను తప్పక చెప్పుండేవాణ్ణి. ఆ ఇల్లు నివాసయోగ్యం కాదని, దీంట్లో ఏదో సమస్య ఉంది. కానీ అసలు ఏమైందో చెప్పడం లేదు. అలాంటి సంఘటనలు జరిగినా కూడా మీరే చెప్పండి, ఇదంతా నా భ్రమ. ఇది భ్రమ కాదు, ఇది నిజం. కానీ మీరేం కంగారు పడకండి. అదే సాధ్యం కావటంలేదు శర్మగారు. నా మనవడు ఆర్యన్ మా ఇంటికి ఆశాదీపం. వాడి చిన్నారి ప్రాణానికి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని నా భయం. దీన్ని పరిష్కరించవచ్చు మనం. అదిగో టీ తీసుకోండి. నిర్మల, ఆ తావేది పట్రా. అలాగే. ఈ తావీదు అమ్మవారి ఆశీర్వాదం. ఇంటికెళ్ళి మీ మనవడి మెళ్ళో వెయ్యండి. మీ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులున్నా అతని దగ్గరికి చేరలేదు. ఇది మీ మనవని అడుగడుగునా కాపాడుతుంది. నేను ఈ జన్మలో మరువలేను. శర్మగారు, నేను వెంటనే ఇంటికెళ్ళి దీన్ని నా మనవడి మెడలో వేసేస్తాను. ఆ దేవి మాత గారిని చల్లగా చూడాలి. చచ్చిపోయిందేమో. అయ్యో. అరే అమ్మా,
దయ్యం కాలేదు ఆరు అదృష్టం చాలా ఈ అదృష్టం అంటే బాబు. ఏమంటావు అయ్యో. అమ్మో పాపం. సుజాత సుజాత తలుపు తెరమ్మా సుజాత 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 నువ్వా ఏమైందమ్మా? ఏమరా తలుపులు దాని అవి మూసుకుపోయాయి తెచ్చుకోవటం లేదు నేను తీస్తాను. తలుపు తెరుచుకుంది కదమ్మా. సుజాత 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 అరే అత్తయ్య మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? చెప్తానమ్మా ఏమిటది మీ చేతిలో? ఇది అమ్మవారి తావీదు దీని నిదర్శనం ఇప్పుడే కనపడింది ఆర్యన్ ఎక్కడున్నాడు ఆ, వాడు లోపల పడుకున్నాడు. అయ్యో నీకు ఎన్నిసార్లు చెప్పాను వాడు ఒంటరిగా వదలదని ఆర్యన్ ఆర్యన్ అమ్మా 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 నీకేం కాలేదుగా అమ్మా? నాకేం కాలేదు కానీ ఆర్యన్కి ఆర్యన్ ఎంత ముద్దుగా ఉన్నాడో. ఆర్యన్ ఆర్యన్ ఆంటీ రా నా దగ్గరికి రా ఆర్యన్. ఆర్యన్ ఆర్యన్ బాబు ఏమైంది నీకు? ఎందుకు వచ్చావు? ఎవరు భయపడ్డారు నిన్ను? ఆంటీ ఆంటీ ఎవరు ఆంటీ? చెప్పు బాబు ఎవరు భయపడ్డారు? నువ్వేం భయపడకు సుజాత ఆ దేవుడే వీడిని కాపాడుతున్నాడు వీడికి ఏమీ కాదు వీడి మెడలో చూడు అమ్మవారి ముందుగా వీడికి ఏమీ కాదు నా బాబుని ఎవరైనా సతాయిస్తున్నారు. పద బాబు. నీకు ఆర్యన్ అంటే లెక్కలేదు. మీరు తన మెడలో తావీదు కట్టి నా నుంచి దూరం చేస్తారా? కానీ బాబు లేకుండా నేనుండలేను. ఇది పాలేదు ముసలి పీనుగా. నీ తావీదు మహిమ ఆర్యన్ మీద ఉండొచ్చు, కానీ నీ కోడలి కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డ నేను చేస్తావు.
ఏమైంది సుజాత? ఏమైందమ్మా సుజాత? ఆ, ఏం లేదు అత్తయ్య. డాక్టర్ని పిలవనా? వద్దు, కొంచెం నొప్పిగా ఉంది, తగ్గిపోతుంది. ఆర్యన్ని స్కూల్లో దింపొస్తాను. నేను కూరల దాకా వెళ్తున్నాగా, దింపేస్తాలే స్కూల్లో. అవును, నువ్వెలా వెళ్ళగలవు? రా బాబు. సరే, నేను గుమ్మం ఆగు, వరకు పడుకో. వస్తాను. లేకపోతే వాడు ఏడుస్తాడు. పదండి. అన్నాడు. ఇదిగో తీసుకో. బాయ్ మమ్మీ. బాయ్ బాబు. సుజాత సుజాత ఎవ- ఎవరు? ఎవరది? సుజాత ఎవరది? ఎవరది? సుజాత కనబడరే? ఎవరది? ఎవరది? కనబడరే? ఎవరు? ఎవరది? సుజాత ఎవరది? సుజాత ఎవరది? ఎవరది? కనబడరే? ఎవరది? నేను ఎవరు నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీ ఇల్లా ఇది నా ఇల్లు. ఇక్కడ నేనుంటాను. బలవంతంగా నా ఇంట్లో దూరింది మీరు. ఏంటి నువ్వు అనేది? నే చెప్పేది శ్రద్ధగా విను. ఇది నా ఇల్లు. నా ప్రమేయం లేకుండా ఇక్కడికి ఎవ్వరూ రాలేరు. కానీ మీరు వచ్చినప్పుడు మీతో పాటు చిన్న పిల్లాడు ఆర్యన్ ఉన్నాడు. వాణ్ణి చూసి నాలో మాతృత్వం పెళ్ళుబెక్కింది. చాలా ముద్దొచ్చాడు వాడు. కానీ మీరందరూ వాడిని నా నుంచి దూరం చేస్తున్నారు. వాడి మెళ్ళో తామీదులు కట్టారు.
గుర్తుంచుకో, నువ్వు కనుక ఆర్యన్ మెడలోంచి తావీదు తీయకపోతే నీ గర్భంలో ఉన్న ఆ రెండో బిడ్డను నీ నుంచి దూరం చేసేస్తాను. మీరంతా ఈ ఇంట్లో హాయిగా ఉండాలనుకుంటే ఆర్యంతో నేను ఆడుకోవడానికి అడ్డు చెప్పకండి. లేదంటే నీ బిడ్డను నీకు దక్కనివ్వను. నీ బిడ్డను నీ కాకుండా చేస్తాను. నీ బిడ్డను నీకు దూరం చేస్తాను. దూరం చేసేస్తాను నీ బిడ్డని. నాశనం చేస్తాను. అమ్మా సుజాత, ఏమైందమ్మా? ఎవరమ్మా? ఎవరమ్మా నువ్వు అనేది? ఎవరండి? అదంటుంది మనం ఆరు నెలలో తావేసి తీయకపోతే అది నా కడుపులోని రెండో బిడ్డని బ్రతకనివ్వదట. లేదమ్మా, నువ్వేం భయపడకు సుజాత. నీ పక్కనే ఉన్నాను కదా, ఎవరు ఏం చేయలేరు. నేను వదిలి వెళ్ళకండి, నాకు భయంగా ఉంది. అది ఉన్నానమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను. వదిలి వెళ్ళకండి, నేను ఇక్కడే ఉన్నాను తల్లి. ప్లీజ్. ఏం భయపడకు. ఏంటి నువ్వు అనేది సుజాత? ఈ ఇంటిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? నీకు తెలీదా ఈ ఇంటి కోసం మనం ఎంత కష్టపడ్డామో? ఈనాటి దాకా సంపాదించింది, పొదుపు చేసింది అంతా దీనికోసమే ఖర్చు పెట్టాం. ఇంత చేశాక ఈ ఇంటిని వదిలేయమంటున్నావా నువ్వు? ఈ ఇల్లు వదిలేసి మనం ఎక్కడికి వెళ్తాం? ఫుట్పాత్ల మీద కాపురం పెడతావా మనం? నాకు తెలీదు. నేను ఒక్క క్షణం కూడా ఉండను ఇక్కడ. వెంటనే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. నీకేమైంది సుజాత? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు అడుగుతున్నారా? ఏమండి, ఇన్ని రకాల బొమ్మలు మన ఇంటికి ఎలా వచ్చాయి? ఆర్యన్ మెడలో తావీస్ కట్టంగానే ఆ బొమ్మలన్నీ ఎక్కడ మాయమయ్యాయి? ఎక్కడ, ఎలా ఆలోచించారా మీరు? ఇప్పుడు అది నన్ను డైరెక్ట్ గా బెదిరించి కూడా వెళ్ళింది. ఎవరది? అదే మన ఆర్యన్ కి ఇన్ని బొమ్మలు తెచ్చించిన మహాతల్లి. సుజాత, ఈ రోజుల్లో కూడా నువ్వు ఇలాంటి భ్రమల్ని నమ్ముతున్నావా? నాకు ఇది తెలుసు, బాగా తెలుసు మీరు ఇదే అంటారని. మీరు ఇది భ్రమ అనుకోవచ్చు కానీ నేను అనుకోవట్లేదు. నేను మాత్రం నా కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను. మీకు నా మీద నమ్మకం ఉంది కదా. మీరు ఇంటిని కొనేటప్పుడు నేను మీతో అన్నాను, గుర్తుందా? ఇంత చవకగా ఎలా దొరికింది అని. ఇప్పుడు మీరు మీతో పాటు మొత్తం మన కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తున్నారు. లేదు సుజాత, లేదు. అలాంటిదేం లేదు. నీ మీదొట్టు నాకు ఈ విషయం తెలీదు. ఇంకా మనం ఇంకో ఇల్లు వెతకాలంటే కొంచెం టైం పడుతుంది కదా. మనకి కావాల్సినట్టు దొరకవుగా. చూడు, ఏ పనైనా పూర్తిగా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నవన్నీ మన ఇంట్లో జరుగుతున్నవి నిజానికి అవి నిజం కాదేమో. అవునా? నువ్వు అనుకున్న నిజంగా నిజం. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. నువ్వు నిజం తెలుసుకోవాలనుకుంటే పక్కింటి శర్మగారిని కలు. మంచి మనిషి, జరిగిందంతా చెప్తారు. పక్కేంటి శర్మగారా? అవును మీ గురుగారు. ఆ ఇంటికి ఒక కథ ఉంది. మనసుని పిండి చేసే కథ. నాకు తెలుసు ఆ కథ ఏమిటి. విలాస్ మమతని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి తీసుకొచ్చాడు. మమత చాలా నెమ్మది, సరళ స్వభావురాలు. మొదట్లో భార్యాభర్తలు చాలా ప్రేమగా ఉండేవారు. కానీ కాల ప్రవాహంలో ప్రేమ కొట్టుకుపోయి కలతలు కల్లోలుగా మారిపోయింది. విలాస్కి పిల్లలు కావాలి. అతని కోరిక తీరట్లేదు. వదలండి. కొట్టకండి నన్ను. లోపమంతా మమతలో ఉందని విలాస్ అభిప్రాయం. పాపం మమత ఈ లోకంలో ఎవరూ లేని ఒంటరిది. నిస్సహాయంగా బెలగా ఆ బాధల్ని భరించేది. అతడు గొడ్రాలని పిలిచేవాడు. ఆయన ఏం మాట్లాడేది కాదు. ఒక్కోసారి మమత నోరుజారి అతనితో అంటూ ఉండేది కూడా,
లోపం అతనిలోనే ఉండొచ్చని. మనోడు మనోడు అంటూ కలవరిస్తూనే అమ్మ చచ్చిపోయింది. ఆవిడ ఆత్మకి శాంతి కూడా ఉండదు ఇంకా. ఆవిడకేం తెలుసు నువ్వు ఎప్పటికీ తల్లివయ్యే అవకాశమే లేదని. గొడ్రాలని నన్ను దెప్పి పొడుస్తున్నారు గాని లోపం మీలో కూడా ఉండొచ్చుగా. ఆహాహా. అంటే నాకెదురు చెప్తున్నాను అన్నమాట నువ్వు. విలాసిలా ఒప్పుకుంటాడు తన లోపాన్ని. ఎంతైనా మగాడు కదా. తర్వాత విలాస్ మేనక్ అనే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మమతకి సవితిని తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి మమతని హింసించేవారు. కానీ మమతలో మాత్రం ప్రేమ ఓడిపోలేదు, భరిస్తూ వచ్చింది. కానీ ఓ రోజు పరిస్థితి విషమించింది. మమతని తరిమేయాలన్న ఆలోచనకి పునాది పడింది. నితిన్ గారు, మమత అభిమానం కలది. ఇంత అవమానాన్ని ఎలా సహించగలదు? తను చచ్చిపోయింది. విలాస్ అతని రెండో భార్య మేనక చాటింపేసింది ఏంటంటే మమత ఆత్మహత్య చేసుకుందని. నిజం ఆ దేవుడికే తెలియాలి. మమత చనిపోయిన తర్వాత విలాస్ కూడా ఆ ఇంట్లో ఉండలేకపోయాడు. అతను ఆ ఇల్లు అమ్మేశాడు. ఆ ఇల్లు కొన్న వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండలేకపోయారు. వాళ్ళ ఇల్లు మీకు అమ్మేశారు. నితిన్ గారు, ఓ మాట మాత్రం నిజం, ఆ ఇంట్లో ఏదో ఆత్మ తిరుగుతోంది. ఆ ఆత్మ మమతదే. తన ఆత్మకి శాంతి లభించటం లేదు. తనకి శాంతి లేదు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళని సంతోషంగా ఉండనివ్వట్లేదు. శర్మగారు, నన్నేం చేయమంటారు? మా అందరికీ ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది, పుట్టబోయే బిడ్డకి ఏదైనా జరుగుతుందేమోనని. శర్మగారు, మీరే మాకేమైనా సాయం చేయాలి. ఉమ్. నితిన్ గారు, నేను చెప్పబోయేది ప్రస్తుతం ఒకటి. అమ్మాయి, కాసేపు విశ్రాంతి తీసుకో. ఏం భయపడకు. ఆర్యన్ పిల్లలతో బయట ఆడుకుంటున్నాడు, నేను చూస్తాగా. అత్తయ్య, మీరు ఎక్కడికి వెళ్ళకండి, నాకు భయం వేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, ఇప్పుడే వచ్చేస్తా. సుజాత, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసమే వచ్చాను నేను. నీకోసం. మీరు ఆర్యన్ మెడలో తావీదు కట్టి నా నుంచి దూరం చేస్తారు. ఆ పిల్లాన్ని వదిలి నేను ఉండలేకపోతున్నాను. పిల్లల కోసం తప్పించి చచ్చాను. బతికుండగా పిల్లల ప్రేమ పొందలేకపోయాను. చచ్చాక ఓ పిల్లాడు నా దగ్గర అవుతుంటే మీరది చూడలేకపోతున్నారు. నా నుంచి ఆర్యన్ని దూరం చేశారు. ఆర్యన్కి తావీదు కట్టి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏ తావీదు కడతావో చూస్తూ ఉండు. నీ కళ్ళెదురుగానే నీ బిడ్డను నేను కాకుండా చేస్తాను. నీ కడుపులో బిడ్డను నీకు దూరం చేస్తాను. కానీ నా ఆర్యని నా నుండి దూరం కానివ్వను. నిన్ను వదలను సుజాత. లేదు అత్తయ్య, 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 వదలను నన్ను, వదలు. వదలను,
వదిలేసి నన్ను. నేను నీకేం ద్రోహం చేశాను? వదిలే ప్లీజ్, వదిలే నన్ను, వదిలే ప్లీజ్, వదిలే ప్లీజ్, వదిలే వదిలే వదిలే, కాపాడండి, కాపాడండి నన్ను, వదిలే ప్లీజ్, నా పిల్లని ఏమి చేయొద్దు. నువ్వా? నీ రూపంలో చూస్తానని నేనెప్పుడూ అనుకోలేదు మమత. నా ఈ రూపానికి కారణం కూడా నువ్వేరా? అది నిజమే. దీనికి బాధ్యుణ్ణి నేనే. ఎంత మారిపోయావు నువ్వు. మొదట్లో నువ్వు మాటలు తక్కువ, తన్నులు ఎక్కువగా ఉండేవాడివి. ఆ తప్పులకి విధే నన్ను శిక్షించింది మమత. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వేం చెప్పగలవురా? నేను బతికున్నంత కాలం సుఖంగా బతకనివ్వలేదు. బాధతో విలవిల్లాడి చచ్చిపోయాను. నేను చచ్చిపోయాను, కానీ నా ఆత్మకి ఇంకా మోక్షం కలగలేదు. నేను నిన్ను, నీ రెండో భార్య మేనకని కూడా ఇక్కడ ఉండనివ్వలేదు. మిమ్మల్ని ఇద్దరిని చంపేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు తప్పించుకున్నావు. ఇల్లమ్మి పారిపోయావురా. ఆ, ఏ రోజైతే ఆ ఇల్లమ్మి పారిపోయానో ఆ రోజు నుంచి దురదృష్టం నన్ను వెంటాడటం మొదలెట్టింది. ఏ ఆడదాని కోసం నీ మీద నేను చేయి చేసుకున్నాను, నిన్ను గొడ్రాలని దూషించాను, నువ్వు మరణించడానికి కారణమయ్యాను. ఆ ఆడది అందినవన్నీ దోచుకుని నన్ను వదిలి పారిపోయింది. ఆహా, కానీ నీ కోరిక మాత్రం తీరింది కదా. నీకు బిడ్డనిచ్చిందిగా. తండ్రినయ్యే అర్హత నాకు లేదు. ఆ లోపం నాలోనే ఉంది. అయినప్పటికీ నువ్వు మాత్రం నన్ను ద్వేషించలేదు. కానీ ఆ మేనక అందరి ముందు నన్ను వ్యధవని చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నా పరిస్థితి మరి భయంకరమైపోయింది. చూస్తూ బతుకుతున్నా. నీలాంటి వాళ్ళకి అలాగే జరగాలి విలాస్. అవతలి వాళ్ళని హింసిస్తున్నప్పుడు ఎవ్వరూ అడ్డులేరని అనుకుంటారు. నాకు సంతోషంగా ఉంది. నీకు నీ పాపాలకి శిక్ష లభిస్తుంది. మమత, ఇవాళ నువ్వు చేస్తున్నది అదేగా నేను నీపై చేసింది. వీళ్ళు నీకేం పాపం చేశారు? వాళ్ళ మానాన వాళ్ళను వదిలేసే మమత, వాళ్ళను వదిలేసే. లేదు, ఆర్యంతో ఆడుకోవడమే నాకు కావాల్సింది. వాడంటే నాకెంతో ఇష్టం. కానీ వీళ్ళది చూడలేకపోతున్నారు. వాళ్ళు ఆర్యాన్ని నాకు కాకుండా చేస్తున్నారు. లేదు మమత, లేదు. నిజానికి తప్పు చేసింది నేను. కానీ నువ్వు శిక్షిస్తున్నది ఓ ఆడదాన్ని, తన బిడ్డని, ఈ భూమి మీదకి రాని బిడ్డని. చూడు మమత, నువ్వు కూడా అనుకునేదానిగా తల్లినవ్వాలని, పిల్లల్ని ఎత్తుకోవాలని. నీలో మాతృప్రేమ ఏమైంది? అసలు నేరస్తుండి నేను నీ ముందే ఉన్నాను. నీ పేరే మమత. ఆ పేరు పెట్టుకున్నందుకైనా అలా చేయకు. ఆ పిల్లాడిని వదిలి నన్ను శిక్షించు, నన్ను శిక్షించు. కావాలంటే ఏ శిక్ష అయినా భరిస్తాను. నిన్ను వేడుకుంటున్నాను మమత. నాలాంటి వాళ్ళు తమ లోపాలని దాచుకోవడానికి తమ భార్యలపై అత్యాచారం చేస్తారు.
నాలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే. సమాజం చట్టం నుంచి తప్పించుకున్న వాళ్ళని ఆ పైవాడే శిక్షిస్తాడు. అసలు నేరస్తుడు నీ ముందే ఉన్నాడు. నన్ను చంపేసేయ్, నా ప్రాణాలు తీసుకో, కానీ దయతో ఆ పిల్లాడిని వదిలేసే. వాడిని ఏమి చేయకు, వాడిని వదిలేసే. లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. నేను ఈ పిల్లాన్ని వదిలిపెట్టాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. చూడు మమత, ఈ రోజు ఈ బిడ్డకేమైనా అయిందంటే నీలాగే మరో మాతృమూర్తి బిడ్డ కోసం విలవిల్లాడి చచ్చిపోతుంది. చూడు మమత, నువ్వు స్త్రీవి. భ్రూణ హత్య చేసి స్త్రీ జాతికి కళంకం తీసుకురాకు. ఆంటీ, ఆంటీ ప్లీజ్ మా అమ్మని వదిలేయండి. ఆంటీ ప్లీజ్. అవునరా, అవును, నువ్వు నిజం చెప్పావు. నేను చేస్తున్నది చాలా అన్యాయం. నేను మర్చిపోయాను, వీళ్ళది ఏమీ తప్పులేదని. వీళ్ళు నిర్దోషులని. నేను ఈ విషయం మర్చిపోయాను. నేను నేను ఆడదాన్నని. ఈరోజు నా ఆత్మకు ముక్తి లభించింది. ఎందుకంటే ఈరోజు స్వయంగా నువ్వే ఒప్పుకున్నావు నాకు తల్లినయ్యే యోగ్యత ఉందని, లోపం నీలో ఉందని. క్షమించమని నువ్వు నన్ను అడగక్కర్లేదు. నీ పాపాలకి ఫలితం అనుభవించావు. నన్ను క్షమించు సుజాత, నేను వెళ్ళిపోతున్నాను. ఇక ఎన్నడూ తిరిగి రాను. ప్లీజ్ ఆంటీ వెళ్ళకండి. బాబు, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళగలను? నా ఆశీర్వాదం ఎప్పటికీ నీతోనే ఉంటుంది, ఎప్పటికీ. బాయ్ ఆంటీ. ఓహో, అదిగో చూడు, ఆర్యన్ వచ్చాడు. అరే తమ్ములు ఏడుస్తున్నాడా? ఉండు, వాడికి బొమ్మలు తీసుకొస్తా. అయ్యో, బొమ్మలు తీసుకురానికి వెళ్ళాడు. ఆంటీ, ఆంటీ మీరు నాతో ఆడుకుంటారా? Yes.